గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగలు మీరు అందరూ ఆనందంగా జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇక 11వ తారీఖు జనవరి 2026 నుండి 17వ తారీఖు జనవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే 14వ తారీఖున భోగి పండుగ వచ్చింది కాబట్టి, అందులో ఏకాదశితో కూడుకున్న పండుగ కాబట్టి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా విశేషం. కాబట్టి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఏమైనా సత్యనారాయణ వ్రతం చేసుకోవాలనుకుంటే మీకు పూజలు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్న ఇబ్బంది పడకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వీడియోగా తయారు చేసి మీకు చక్కగా యూట్యూబ్లో పెట్టడం జరిగింది. కాబట్టి మీరు సత్యనారాయణ స్వామి వ్రత విధానం తెలుగు ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నా పేరు అంటే నేను చేయించినటువంటి వ్రతం వస్తుంది. చక్కగా అది పెట్టుకుని మీరు చక్కగా వ్రతం చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు సత్యనారాయణ స్వామి అనుగ్రహం కలిగి చాలా దేదీప్యమానంగా సకల కోరికలు నెరవేరుతాయి. ఇది ముఖ్యమైన విషయం. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలే పెద్దవైపోయేలా కనపడుతున్నాయి. కాబట్టి సమస్యల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా సంతానం అంటే పిల్లల వల్ల ఖర్చులు కనపడుతున్నాయి. అలాగే పిల్లలకు సంబంధించినటువంటి చదువులు కానీ వ్యవహారాలు కానీ కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి ముఖ్యంగా జీవితం మీద. అలాగే మొండి బకాయిలు బాగా పెరిగిపోవడం కానీ, గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడము, వాహన ప్రమాదాలు, ధన నష్టము, తొందరపాటు నిర్ణయాల వల్ల ఎక్కువ ధన నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, మద్యపాన ధూమపాన వ్యసన పనులకి ప్రమాదాలతో పాటుగా ఆరోగ్యాలు పాడయ్యే అవకాశాలు, ఇంట్లో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఐటీ రంగాల వారికి కొంచెం ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. కాంట్రాక్ట్ రంగాల వారికి స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి. విలువైనటువంటి వస్తువులు, స్థిరాస్తులు ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ధన సంబంధమైనటువంటి విషయాలు అంటే పెట్టుబడులు పెట్టేటప్పుడు, పాలసీలు కట్టేటప్పుడు, ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చేటప్పుడు, అరువు ఇచ్చేటప్పుడు ఇలాంటి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల మీకు ఆర్థికంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. శారీరక అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెడతాయని చెప్పొచ్చు. అలాగే ఇంటర్వ్యూల విషయంలో కానీ, వ్యవహార విషయంలో కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మంచివారిని అపార్థం చేసుకుని అవమానించే పరిస్థితి కనపడుతోంది. అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడకపోతే చాలా ఇబ్బందులు గురవుతారు. ఇక వ్యాపార పరంగా కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి. అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నాల వ్యవహార విషయంలో కూడా కొంచెం ఆలస్యంగానే ఉద్యోగ అవకాశాలు ఎదురుకు సాగే అవకాశం కనపడుతోంది. వ్యాపారాలు చికాకులు బాగా పెరిగిపోతాయని చెప్పొచ్చు. కొత్తగా అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల, దూర ప్రయాణాల వల్ల ఎక్కువ నష్టాలు కనపడుతూ ఉన్నాయి. అనుకోని ఖర్చులు, అనుకోని ప్రయాణాలు, అనుకోని ఇబ్బందులు తలెత్తే అవకాశం కనపడుతోంది. గతంలో మీరు చేసినటువంటి రుణాలే కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోందని చెప్పొచ్చు. అలాగే ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ వీటికి దూరంగా ఉండడం మంచిది. ఏదైనా అలాంటి వ్యవహారాలు ఉన్నట్లయితే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. ఈ ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, గండాలు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో వివాహపరమైనటువంటి అవకాశాలు చెడిపోయే అవకాశం కనపడుతోంది. పిల్లలు మీ మాట వినకపోవడం కానీ, పిల్లల వల్ల సమస్యలు తలెత్తడం కానీ జరిగే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు కొంచెం దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు, మనస్పర్ధలు, మానసిక అశాంతి, ఏదో రకమైనటువంటి అలజడి, అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా ఎక్కువ సమయం సెల్ ఫోన్లు, టీవీలు చూడడం వల్ల, లేకపోతే సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల, ప్రేమ వ్యామోహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. చదువు విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగస్తులకి ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగపరంగా కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి చాలా అధికమవుతుంది. మెంటల్ టెన్షన్లు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకి మనసులో చాలా బాధ, ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, అనేక రకాల సమస్యలు ఒక్కసారిగా మీద పడ్డం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, కుటుంబ చికాకులు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఎక్కువ నష్టాలు కనపడుతూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు సరిగ్గా సాగకపోవడము, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడంతో సరిగదా మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందుకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలే పెద్దవైపోయేలా కనపడుతున్నాయి. కాబట్టి సమస్యల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా సంతానం అంటే పిల్లల వల్ల ఖర్చులు కనపడుతున్నాయి. అలాగే పిల్లలకు సంబంధించినటువంటి చదువులు కానీ, వ్యవహారాలు కానీ కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి ముఖ్యంగా జీవితం మీద. అలాగే మొండి బకాయిలు బాగా పెరిగిపోవడం కానీ, గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడము, వాహన ప్రమాదాలు, ధన నష్టము, తొందరపాటు నిర్ణయాల వల్ల ఎక్కువ ధన నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, మద్యపాన ధూమపాన వ్యసన పనులకి ప్రమాదాలతో పాటుగా ఆరోగ్యాలు పాడయ్యే అవకాశాలు, ఇంట్లో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఐటీ రంగాల వారికి కొంచెం ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. కాంట్రాక్ట్ రంగాల వారికి స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి. విలువైనటువంటి వస్తువులు, స్థిరాస్తులు ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ధన సంబంధమైనటువంటి విషయాలు, అంటే పెట్టుబడులు పెట్టేటప్పుడు, పాలసీలు కట్టేటప్పుడు, ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చేటప్పుడు, అరువు ఇచ్చేటప్పుడు, ఇలాంటి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల మీకు ఆర్థికంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. శారీరక అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పడతాయని చెప్పొచ్చు. అలాగే ఇంటర్వ్యూల విషయంలో కానీ, వ్యవహార విషయంలో కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మంచివారిని అపార్థం చేసుకుని అవమానించే పరిస్థితి కనపడుతుంది. అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడకపోతే చాలా ఇబ్బందులకు గురవుతారు. ఇక వ్యాపార పరంగా కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి. అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నాల వ్యవహార విషయంలో కూడా కొంచెం ఆలస్యంగానే ఉద్యోగ అవకాశాలు ఎదురుకు సాగే అవకాశం కనపడుతోంది. వ్యాపారాల్లో చికాకులు బాగా పెరిగిపోతాయని చెప్పొచ్చు. కొత్తగా అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల, దూర ప్రయాణాల వల్ల ఎక్కువ నష్టాలు కనపడుతూ ఉన్నాయి. అనుకోని ఖర్చులు, అనుకోని ప్రయాణాలు, అనుకోని ఇబ్బందులు తలెత్తే అవకాశం కనపడుతోంది. గతంలో మీరు చేసినటువంటి రుణాలే కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోందని చెప్పొచ్చు. అలాగే ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ వీటికి దూరంగా ఉండడం మంచిది. ఏదైనా అలాంటి వ్యవహారాలు ఉన్నట్లయితే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. ఈ ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, గండాలు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో వివాహపరమైనటువంటి అవకాశాలు చెడిపోయే అవకాశం కనపడుతోంది. పిల్లలు మీ మాట వినకపోవడం కానీ, పిల్లల వల్ల సమస్యలు తలెత్తడం కానీ జరిగే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు కొంచెం దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు, మనస్పర్ధలు, మానసిక అశాంతి, ఏదో రకమైనటువంటి అలజడి, అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా ఎక్కువ సమయం సెల్ ఫోన్లు, టీవీలు చూడడం వల్ల, లేకపోతే సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల, ప్రేమ వ్యామోహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. చదువు విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగస్తులకి ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగపరంగా కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ కార్యాలయాల పని ఒత్తిడి చాలా అధికమవుతుంది. మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి. స్త్రీలకి మనసులో చాలా బాధ, ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, అనేక రకాల సమస్యలు ఒక్కసారిగా మీద పడ్డం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, కుటుంబ చికాకులు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఎక్కువ నష్టాలు కనపడుతూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు సరిగ్గా సాగకపోవడము, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడంతో సరిగ్గా మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందుకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలు మాపేటలో ఉండే బ్రాహ్మణులు, ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, కుటుంబంలో కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, భూతప్రాత పిశాచాలు, గాలులు ఏమైనా సోకే అని అనుమానాలు, పిచ్చి పిచ్చిగా ఎవరైనా బిహేవ్ చేస్తుండము, ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీకు ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, పరిహారాలు, అలాగే హోమాలు, జపాలన్నీ కూడా నిర్వర్తింపచేసి కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అయితే
ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.